రైట్. మీరు ఉద్యమంలో పనిచేశారు, పార్టీ కోసం కష్టపడారు. అదే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎవరు అవుతున్నారో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరుగుతుంది. దీనిపై మీ స్పందన ఏంటి? అది తప్పని పరిస్థితుల్లో ఎవరెవరి వారి స్వార్థ రాజకీయాల కోసం చేంజ్ అవుతూ ఉంటుంది. దానికి పెద్ద స్పందించేది ఉండదు. కాకపోతే ఎవరి ఇంట్రెస్ట్ వాని బట్టి వాళ్ళ యొక్క ఇదిని బట్టి ఉంటుంది. బట్ టీఆర్ఎస్ పార్టీ అనేది పెద్ద చాలా సముద్రం లాంటిది. మళ్ళీ 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ కాబట్టి పుంజుకునే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా ఉంటుంది. రైట్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు అయితే చెప్పిన హామీలు అయితే ఇప్పటి వరకు ఏమి పెద్దగా, అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉండి అమలు జరిపిన దాఖలాలు ఏం లేవు పెద్దగా. అంటే ఆర్టీసీ బస్సు అనేది ఫ్రీ అనేది పెద్ద ఆయన గవర్నమెంట్ నుంచి ఇచ్చే డబ్బులు ఏం లేదు. సరే గ్యాస్ అన్నారు, ఏదో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని చెప్పి ఆ ఉద్దేశంగా దాన్ని దాట వేసుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు 200 రూపీస్ ఉచిత విద్యుత్ అన్నారు, అది ఇప్పటిదాకా ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అయిన పరిస్థితి అయితే లేదు. మీరు చెప్పేది ఎట్లుందంటే అన్నీ ఫ్రీ ఇస్తున్నారు కానీ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఇవ్వట్లేరు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారు, అంతే కదా? ఈ ఇంట్లోకి వెళ్ళి అంటలేదు. ఫైనాన్షియల్, ఇప్పుడు ఫైనాన్షియల్లీ వాళ్ళు ఇప్పుడు పెన్షన్ పెంచుతామని చెప్పారు, ఇప్పటిదాకా ఇచ్చిరా? పెన్షన్ ఇప్పటిదాకా ఇచ్చిరా? ఇవ్వలేదు. రైతు భరోసా పెంచుతామని చెప్పారు, ఇచ్చిరా? అదే మేము ఇచ్చింది ఇచ్చారు. అట్లా అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చిందా మరి? ఆల్మోస్ట్ అన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాను కదా. అందుకనే కదా సెకండ్ టైం పబ్లిక్ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా చేసి రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వం నచ్చే కదా వాళ్ళు రెండోసారి కూడా ఆయన ముఖ్యమంత్రి చేశారు. మూడోసారి ఏంటంటే కాంగ్రెస్ తప్పుడు హామీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రజలు మార్పు కూడా కోరుకుని ఉండొచ్చు, దానివల్ల గవర్నమెంట్ మారి ఉండొచ్చు. జనరల్గా అందరికి ఎవరికి కూడా పబ్లిక్ కూడా అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఓడిపోతారు అనే ఇది ఎక్కడ లేకుండే మీకు. అంటే అది రూరల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి అది ఇదైంది.